రైట్. అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్ లో పర్యటిస్తున్నారు. ఇక కాసేపటి క్రితమే అహ్మదాబాద్ కు కూడా చేరుకున్నారు. ప్రమాద వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇక అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఇట్లా ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు కూడా ఆయన పరామర్శిస్తున్నారు. ఇక ప్రమాద వివరాలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. విమానం కూలిన ప్రదేశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కూడా ఆయన పరామర్శిస్తున్నారు. రైట్. ద బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏదైతే అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాదంలో ఆ ప్రమాద వివరాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పుడే మృతుల కుటుంబాలను కూడా మోదీ పరామర్శిస్తున్నారు. ఇక హాస్పిటల్ దగ్గర కూడా చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్ కు చేరుకుని హాస్పిటల్లో మృతుల సంఖ్యను పరిశీలిస్తున్నారు. అలాగే మృతుల కుటుంబాలను కూడా ఆయన పరామర్శిస్తున్నారు. అయితే ఈ ఘటనలో బ్రతికి బయటపడ్డ ఒక్క వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఇలాంటి వివరాలను అయితే ఆయన తెలుసుకుంటున్నారు. అంటే ప్రమాద వివరాలు, ప్రమాదం జరిగి ఇంతసేపు అవుతోంది. మరి ఇప్పుడు ప్రధాని మోదీ స్పందించి అహ్మదాబాద్ కు పర్యటన అనేది ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అంటే, ఈ విమానం కూలిన ప్రదేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరి ఇక్కడ సహాయ చర్యలు ఏమన్నా ఉన్నాయా, అధికారికంగా ఏదైనా ఎక్స్గ్రేషియా ప్రకటించే అవకాశం ఉందా, వేచి చూడాల్సిందే. అంటే ఇది చిన్న ప్రమాదం కాదు, దశాబ్దాల తర్వాత జరిగిన ఒక పెద్ద విమాన ప్రమాదంగానే భావించవచ్చు. అయితే ఈ విమాన ప్రమాద స్థలాన్ని ఇప్పుడే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిశీలించి అనంతరం హాస్పిటల్లో మృతుల కుటుంబ సభ్యులనైతే పరామర్శిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మృతుల కుటుంబాలకు ఏదైనా ఎక్స్గ్రేషియా ప్రకటించడం, ప్రభుత్వం తరపున ఏదైనా సహాయక చర్యలు ఏమన్నా కొనసాగుతాయేమో చూడాలి. రైట్. అహ్మదాబాద్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. మృతుల కుటుంబాలకు పరామర్శ అందిస్తున్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ను, వివరాలను మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. చెప్పండి రాజమౌళి. గ్రేట్ మొత్తం మీద గుజరాత్ అహ్మదాబాద్ లో ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన బోయింగ్ 787-7 డ్రీమ్ లైన్ విమానం ప్రమాదవశాత్తు జరిగిన ఇంకా కారణాలు కూడా తెలియరాలేదు. దీనికి సంబంధించి ఏదైతే నరేంద్ర మోదీ గారు కూడా ఆ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తారు అని కూడా తెలుస్తుంది. ఆ వివరం అడిగి తెలుసుకుంటారు. అదే విధంగా ఏదైతే ప్రమాద స్థలం నుంచి ఒక్కరు బయటపడ్డారో వారిని కూడా పరామర్శిస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపైన పెద్ద మొత్తంలోనే విచారణ కూడా చేపడుతున్న నేపథ్యం ఉంది. ఎందుకంటే ఇంకా కారణాలు నిర్ధారణ కానప్పటికీ మాత్రం ఆ విమానాన్ని ఏదైనా పక్షుల గుంపు ఢీకొట్టిందా అనేది కూడా జరిగి ఉండొచ్చు అనే దాని మీద సందేహాలు వినిపిస్తాయి. భారత్ లో ఇప్పటి వరకు చూస్తే 2015లో ఇలాంటి పెద్ద ప్రమాదం కూడా జరిగింది. కాట్రా నుంచి లక్ష్మీదేవి ఆలయానికి వెళ్తున్నటువంటి హెలికాప్టర్ రాబందులు ఢీకొనడంతో బండిలు కొట్టి మంటలు చెలరేగి పైలట్ తో సహా ఏడుగురు చనిపోయారు. రన్వే లేదా గాల్లో పక్షులు పోవడం గతంలో జరిగిన అనేక సందేహాలు దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే 2022తో పోలిస్తే 2023లో దాదాపు రెట్టింపుకు పైగా ఇలాంటి ప్రమాదాలు జరగడం గమనార్హం. 2022లో కేవలం 39 ప్రమాద ఘటనలు జరిగితే ఆ తర్వాత ఏడాది కాలంలో ఆ సంఖ్య కూడా 81కి పెరిగింది. ఈ నేపథ్యంలోనే
ఢిల్లీ రన్వే అంటే ఢిల్లీ రన్వే కూడా 700 సార్లు కూడా పక్షులు ఢీకొన్న ఘటనలు కూడా ఉన్నాయి. ఢిల్లీలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానంలో అత్యధికంగా జరిగాయని చెప్పొచ్చు. ఎందుకంటే 2018 నుంచి 2023 మధ్య ఆ రన్వేపై 700 కేసులు కూడా నమోదయ్యాయి. 2023 నుంచి డిసెంబర్ 18 రాజ్యసభలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాధానం ప్రకారం అయితే భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలు, వన్యప్రాణులు ఈ ప్రధాన పక్షులు బెడదలతో అత్యంత ప్రమాదకరంగా పరిస్థితుల్లో ఉన్నాయని కూడా తెలుస్తుంది. గత ఏడాది ఎమిరేటెడ్ విమానం ముంబైలో ఫ్రెండ్స్ గుంపులతో ఢీకొనడంతో పాటు 37 పక్షులు కూడా చనిపోయాయి. అయితే ఇదే నేపథ్యంలో పక్షుల గుంపులు ఒక్కసారిగా విమానాలు టేకప్ తీసుకునే సమయంలో కావచ్చు, లేదంటే మొత్తం మీద రన్వే పైన కావచ్చు, ఇలాంటి సంఘటనలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. అయితే పక్షులు తగ్గడానికి నిజానికి చూస్తే పక్షులు తగినంత మాత్రమే విమానాలు కూలిపోవు. కొన్ని సందర్భాల్లో ఇంజన్ లేదా ఇతర భాగాలకు నష్టం వాటిల్లుతుంది. కానీ విమానాలు చాలా వేగంగా టేకప్ అవుతాయి. అదే పక్షంగా అదే పెద్ద పక్షులు మాత్రం ఇంజన్ లేదా ఇమిగ్రేషన్ లో ప్రవేశించే పక్షులు సలహా తీసుకోవడం వల్ల మాత్రం పెద్ద 30 వాటిలో వచ్చు టేకాఫ్ దశలో ఇంజన్ చాలా వేగంగా తిరుగుతూ ఉంటుంది. విమానం తక్కువ ఎత్తులో ఉండగానే పక్షులు ఢీకొన్నప్పుడు ఇంజన్ ఫ్యాన్స్ బ్లేడ్లు తీవ్రంగా నష్టం వాటిల్లుతుంది. దీంతో ఇంజన్ విఫలమైన ప్రమాదం సంభవించవచ్చు. ఆ పక్షి ఢీకొనడంతో పైలట్ దృష్టి కూడా మళ్ళుతుంది. ఎందుకంటే పైలట్ దృష్టి చెదిరి ప్రమాదాలకు కూడా ఆసకరం అవుతున్నాయా అన్న కోణంలో కూడా దీన్ని విచారిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఏదైతే ఆ రన్వే పైన ఒక్కసారిగా టేకాఫ్ అయిన విమానం 635 మీటర్ల ఎత్తులోకి వెళ్ళగానే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం, ఒక్కసారిగా ఎమినేషన్ నుంచి వెళ్ళి సిగ్నల్ కట్ అవ్వడం లాంటివి జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టేకాఫ్ అయిన కొద్దిసేపటికి ఇలాంటి ప్రమాదాలు జరగడం మాత్రం చాలా ఘోరంగా ఉన్నది. ఇప్పటికి మాత్రం ఎందుకంటే దగ్గర 300 మందికి పైగా 300 మందికి సుమారుగా చనిపోయే సంఘటన చూస్తున్నాం. ఏదైతే ఒక అమ్మాయి అయితే 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్లడంతో తన ప్రాణాలను కూడా దక్కించుకుంది. ఈ నేపథ్యంలో కొంతమంది కూడా ఎందుకంటే మాజీ సీఎం కావచ్చు, ఇలాంటి వ్యక్తులు కూడా చనిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన 5 చనిపోయారు. ఇట్లా చూస్తూ ఉంటే మనకు చాలా దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఫోరెన్సిక్ నిపుణులు మాత్రం బాడీలను పోస్ట్ మార్టం అనంతరం వాటి DNA టెస్ట్ చేయించిన తర్వాతనే ప్రతి ఒక్కరు ఎవరి బాడీ ఏంటి అనేది వారికి అప్పచెప్పుతున్న నేపథ్యం ఉంటుంది. ఇక చూస్తే ఏదైతే ప్రధానమంత్రి మోడీ ఆ హాస్పిటల్ సందర్శించిన నేపథ్యంలో తన బతుకున్న వ్యక్తిని పరామర్శిస్తాడు. అనంతరం ఎలా జరిగింది అనేది కూడా తన నుంచి కొన్ని వివరాలు సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సంఘటన స్థలం ఏదైతే రన్వే పై నుంచి టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లో విమానం కూలిపోయిందో ఆ స్థలానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేరుకొని అక్కడి పరిస్థితులు సమీక్షిస్తారు. ఆ నేపథ్యంలోనే మృతుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో వీరికి HUACF ప్రకటిస్తారని మాత్రం అనుకుంటున్నారు. దీని మీద చూస్తే మాత్రం ఇటు భారతదేశం కావచ్చు, అటు లండన్ సంబంధించిన వ్యక్తులు కావచ్చు, మృత్యువాత పడ్డారు కాబట్టి వారందరికీ కూడా భారతదేశం ఎక్స్గ్రేషియా ప్రకటిస్తుంది అనేది మాత్రం తెలుస్తుంది. ఏది వరకు ఎంత ఎక్స్గ్రేషియా ప్రకటిస్తారు, ఈ విమాన ప్రమాదానికి గల కారణాలు ఏమేమి ఉంటాయనేది క్లుప్తంగా పరిశీలిస్తున్నారు అధికారులు. మొత్తం మీద ఇలాంటి దుర్ఘటన జరిగి ఇంత పెద్ద మొత్తంలో మృత్యువాత పడడం మాత్రం చాలా బాధగా తీవ్రంగా కలిసివేస్తుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి సంఘటన జరగకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలనేది ప్రధానమంత్రి వివరిస్తారని కూడా మనకు తెలుస్తుంది. గతి రైట్ రాజమౌళి, అంటే ఇది ప్రధాని మోదీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంటే ఆల్రెడీ బీజేపీ నేత కూడా మరణించినట్లు మనం ఈ విమాన ప్రమాదంలో మరణించినట్టు తెలుస్తోంది. మరి మొన్నే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 ఏళ్ల పరిపాలన కూడా సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్నారు. మరి ఈ టైంలో ఇలాంటి ఒక సంఘటన, ఈ ఘోర విమాన ప్రమాదం అనేది చోటు చేసుకోవడం, ఆయన పాలనలో ఇలాంటిది ఒక జరగడం, ఆయన అధికారంగా ఎలాంటి చర్యలు చేపడతారు? అసలు ఇప్పుడు ఈ పర్యటన అయిపోయాక ఎలాంటి ప్రకటన వెలువడే అవకాశం ఉందంటారు? విమాన ప్రమాదాలు కావచ్చు, ఇది నేషనల్ గా యాక్సిడెంటల్ డెత్ గానే ప్రకటిస్తారు. ఎవరైనా కానీ ఇలాంటి సంఘటనలు జరిగిన దానికి అంటే ఒక దుర్భాగ్యకి మాత్రం గురయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే మాజీ సీఎం 2 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి ఈ విమాన ప్రమాదంలో తన కూతుర్ని, లండన్ లో ఉన్న కూతుర్ని చూడడానికి వెళ్తున్న క్రమంలో ఇలా జరగడం మాత్రం చాలా బాధాకరమనే చెప్పొచ్చు. ఎందుకంటే దానికి ప్రధానమంత్రి మోదీతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఉన్న సీఎంలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీరందరూ కూడా ఇబ్బందికి గురయ్యారు. వారు ఫోన్ల ద్వారా పలకరింపులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా బీజేపీ ప్రభుత్వంలో తను 2 దఫాలుగా ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి ఈ విమాన ప్రమాదంలో చనిపోవడం జీర్ణించుకోలేని విషయంగానే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి మోదీ ఈ యాక్సిడెంటల్ జరిగిన నేపథ్యంలోనే దీన్ని ఇలాంటి యాక్సిడెంటల్ జరగకుండా
అసలు చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, అసలు ఎలా జరుగుతున్నాయి ఈ పక్షుల పెడదన, లేకుంటే టేకప్ సమయంలో అంటే టేకప్ సమయంలో ఇంకేమైనా ఉన్నాయా దీనికి ఎందుకంటే ఒక్కసారిగా రన్వే నుంచి టేకప్ అయిన విమానం ఆ సిగ్నల్స్ కట్టవడం ఏంటి, ఎందుకంటే ఇది గత 11 సంవత్సరాలుగా సర్వీస్ అందిస్తున్నటువంటి ఎయిర్లైన్స్ సంబంధించి 11 సంవత్సరాల నుంచి ఇది ఉంటుంది. కానీ 11 సంవత్సరాలుగా దాంట్లో పరికరాలు ఎలా ఉన్నాయి, ఏమైనా అమర్చుతున్నారా, కొత్త లేటెస్ట్ గా చేస్తున్నారా, ఎందుకంటే కాలం మారా కొద్దీ లేటెస్ట్ అప్గ్రేడ్ అవుతున్న నేపథ్యం ఉంది. ఇప్పుడు సిగ్నల్ రన్వే పైన కట్టవడానికి ఎందుకు ఆ కారణాలు అనేది తెలియరావస్తుంది. మొత్తం మీద ఇదంతా క్లుప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ దీనంతా ఆరా తీసిన తర్వాతనే తను ఈ విషయాలను వెల్లడిస్తారని తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ మాత్రం బీజేపీలో ఒక మాజీ ముఖ్యమంత్రి కోల్పోవడం బాధాకరంగానే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన మంత్రివర్గంతో అందరితో కూడా చర్చించి ఈ నేపథ్యంలో ఎలాంటి సర్దుబాటు చేయాలి, ఎలాంటి చర్యలు చేపట్టాలి, అసలు ఇలాంటి రన్వేల పైన పక్షుల బెడద కావచ్చు, లేదంటే సిగ్నల్ బెడద కావచ్చు, ఇలాంటివి ఎందుకు ఉంటున్నాయి అనేది మాత్రం తాను వివరించనున్నట్టుగా మనకు తెలుస్తుంది. రైట్ రాజమౌళి, అంటే మనం 2025 లో ఉన్నాం, సాంకేతికత ఇంకా మెరుగుపడుతున్న రోజుల్లో ఉన్నాం. ఇంతటి ఘోర ప్రమాదం జరిగింది అంటే అది అధికారుల నిర్లక్ష్యమా లేక ఎయిర్ ఇండియా యొక్క అసలు ఎలా వివరణ అందిస్తోంది ఎయిర్ ఇండియా అనేది? గ్రేసీ మొత్తం మీద ఎయిర్ ఇండియాతో పాటు చాలా కంపెనీలు ఉన్నాయి. అంటే మొత్తం మీద బోయింగ్ 787 కు సంబంధించి ఇప్పటికే ఇది సుమారుగా 260 కెపాసిటీ గల విమానంగా చెప్తున్నారు, సీట్లు కలిగిన కెపాసిటీ గల విమానంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే దీంట్లో 242 మంది ప్రయాణికులు అంటే 230 మంది ప్రయాణికులు, 12 మంది దాంట్లో పనిచేసేటువంటి ఉద్యోగులు వీళ్ళందరూ ఉన్నప్పటికీ మాత్రం మొత్తం మీద ఇలాంటి సంఘటనలు జరగడానికి గల కారణాలు 11 సంవత్సరాల నుండి అది సర్వీస్ అందిస్తున్నటువంటి ఒక విమానంగా పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ విమానంలో కొంతమందిని చూసాం మనం చాలా సార్లు కూడా పోస్టుల లోపల వివిధ మాధ్యమాలలో చెప్తారు. కొన్ని టేకప్ అయిన సమయంలో ఇలాంటి జరగడానికి ఆస్కారం కొంత వైఫల్యం కూడా ఉంది అధికారుల లోపల అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి.